నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేనేత కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు. పోలీస్ ఉద్యోగాల కోసం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన బిర్లా ఐలయ్య. హైందవ ప్రపంచానికి సమాజానికి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద. కొండపోచమ్మ సాగర్ లో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వంటేరు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వడ్డే ఓఘన్న జయంతి వేడుకలు. సిద్దిపేట బస్టాండులో 3 గంటల నుండి ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం. పోచంపల్లి మున్సిపల్లో చేనేతకు చేయూతనిస్తామని ప్రకటించారు కేసీఆర్. కానీ ఆచరణ మాత్రం శూన్యమన్నారు చేనేత కార్మికులు. భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో చేనేతకు చేయూతనిస్తామని కేసీఆర్ ఆనాడు హామీ ఇచ్చి మరిచారని, అందుకే కేసీఆర్ ను ఓడగొట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తెలంగాణ వచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో చేనేతలకు చేయూతనిచ్చినప్పటికీ అది అమలులో జాప్యం చోటు చేసుకుందని పేర్కొన్నారు. కావున కాంగ్రెస్ ప్రభుత్వం చేనేతల రుణాలను మాఫీ చేయాలని ఈ సందర్భంగా కోరారు. చెప్పమ్మా. చేనేత రుణాలు మాఫీ చేయాలి అని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వము మాకు చేనేత థ్రిఫ్ట్ ఫండ్ పథకం ఇచ్చింది. ఇప్పుడు కూడా అట్నే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. ఇంకా చేనేత పథకాలు ఇంకా అమలు చేయాలి. మాకు చేనేతకు మా సబ్సిడీ అవి అన్నీ ఇవ్వాలని అనుకుంటున్నాం. మాకు ఇంతకుముందు అయితే 2 నెలలు థ్రిఫ్ట్ పైసలు బాగానే వచ్చినాయి. ఇప్పుడు మాత్రం వస్తాయి అని ఈ ప్రభుత్వం వచ్చినాక వస్తాయి అని చెప్పింది, కానీ ఇంకా మా వరకు అయితే రాలేదు. అప్పట్లానే మా చేనేతకి ఏమీ సహకారం ఇంకా అందుతలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎప్పటికీ చేనేత కూడా కొంచెం చేనేతను గుర్తించాలని మేము అనుకుంటున్నాం. నా పేరు చిక్కుల ఉమేష్, మాది పోచంపల్లి. నేను నేత కార్మికుడిని. ఇదివరకు ప్రభుత్వం ఇచ్చినాయి ఇప్పుడు ఇచ్చిందంటే ఇప్పుడు ఇచ్చినవి కూడా ఇప్పుడు వాళ్ళు అమలు చేసి మాకు వచ్చే వరకు మాకు అందితే అది ఓకే, అందకపోతే అది వేరైతుంది. లేకపోతే గవర్నమెంటే మాలు ఇవ్వాలి, వాళ్ళే చీరలు తీసుకోవాలి. అంటే మాల్ డిపో వాళ్ళే పెట్టాలి, చీరలు కూడా వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళే తీసుకుంటే మాసం నేత కార్మికులకు డైరెక్ట్ ప్రభుత్వం నుంచే మాకు అన్ని సర్దుబాటు అవుతుంది. ఈ మధ్యలో ఉన్న దళారులతోటి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏ పార్టీ మీకు న్యాయం చేసినట్టు ఇప్పుడు లెక్క? ఇప్పుడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇస్తానని చెప్పి అమలు చేసింది. అవి మా చేతికి వచ్చేదాకా లెక్క, చేతిలో లేక మధ్యలో తీసుకుర్రు అనుకో, మరి మా దాకా అందే కదా. అందనప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ చేసిండు, మరి కొన్ని చేసిండు. ఆయన చేయలేండి, ఆయన కూడా కొన్ని చేసిండు. కానీ థ్రిఫ్ట్ పథకం అనేది ఏది మన నూరు సబ్సిడీ అది ఇచ్చిండు, అవి ఓకే అయినాయి. కొన్ని చేసిండు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అలా కూడా మాల్ సబ్సిడీ అంటే కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. థ్రిఫ్ట్ అనేది ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం అందరు దాదాపు 90% అందరికి వచ్చినట్టే టోటల్గా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెడుతున్నది కూడా మనకి మా దాకా రావాలి, మా దాకా వచ్చి నడుస్తుంది అనుకో, అమల్లో నడుస్తుంది అనుకో, మాకు రేవంత్ సర్కారు కూడా మాకు ఓకే అన్ని మంచిగా ఆయన ఇస్తుండు, చేసుకుంటాం. నేను కూడా మాకు కూడా అందుబాటులో అయిపోయింది. నేనేంటంటే మాకు మా దాకా రావాలి, నిన్ననే కదా అమలు చేసిండు ఆయన, చేసింది మాకు నడవాలి. అది నేను నడిస్తే మీకు నమ్మకం ఉందా? నడుస్తా నమ్మకం ఉంది, గవర్నమెంట్ నమ్మకం ఉండదా? ఏ ప్రభుత్వమే నమ్మకం ఉంటుంది నాకు. ఎందుకంటే మాకు కార్మికులేం కదా సార్, నేను కార్మికులు మాకు వచ్చేదా మా చేయికి అందాలి ఫస్ట్. మాకు వచ్చినాయి, అప్పుడు మీకు తృప్తి అవుతుంది. మాకు కూడా సర్కారు వచ్చి ఇట్లా చేసింది అని చెప్తాం అట్లా. ఓకే.
కింద రమేష్, చేనేత జనసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే నిన్న ప్రవేశ జీవో తీసుకొచ్చినటువంటి చేనేత పథకాల విషయంలో గత 2014లో తెలంగాణ రావాలని కోరుకున్న దాంట్లో ముఖ్యంగా చేనేత వర్గాల నుంచి ఆత్మహత్య చేసుకున్నట్టు సిరిపురం యాదయ్య ముఖ్యంగా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చేనేత పథకాలు ఏవైతుందో యారన్ సబ్సిడీ కానీ, పొదుపు పథకం కానీ, బీమా కానీ సంవత్సరానికి 373 కోట్ల చొప్పున 5 సంవత్సరాలలో 1850 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. కానీ అమలు చేసే విషయంలో జాప్యం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు ఆశించినటువంటి నెరవేరలేదు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని అందరూ కలిసి ఓడించడం జరిగింది. కానీ తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది తర్వాత నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం ప్రవేశించినటువంటి పథకాలలో పొదుపు పథకం అని చెప్పని, బీమా అని చెప్పని, యారన్ సబ్సిడీ కింద సంవత్సరానికి 24,000 చొప్పున అని చెప్పని మంచిదే, కాదంటలేము. కానీ శాస్త్ర పరిష్కారానికి ఒకటే మార్గం, సహకార వ్యవస్థను పటిష్టం చేయాలి. అప్పుడే ఈ రంగం మీద ఉన్నటువంటి వాళ్ళకు ఒక భరోసా కలుగుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సహకార వ్యవస్థను పటిష్టం చేయండి, తక్షణం రుణమాఫీ చేయండి. 2 లక్షలు తీసుకున్నటువంటి ప్రతి చేనేత కార్మికు రుణమాఫీ హామీ ఇంతవరకు నెరవేరలేదు. కాబట్టి తక్షణమే రుణమాఫీ చేయాలి. కొత్తగా జీవితాలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సహకార చట్రం కింద తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే ఈ రంగాన్ని నమ్ముకున్న వాళ్ళు బాగుంటారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. తెలంగాణ పోరాటం చేసినప్పుడు కేసీఆర్ అన్నాడు, 2 సార్లు పోచంపల్లిలో బహిరంగ సభలో కూడా చెప్పారు, చేనేతకు చేయూత ఇస్తామన్నారు, అన్ని రంగాల్లో ముందు ఇస్తామన్నారు. కేటీఆర్ పెట్టిండు, ఇక్కడ 2-3 సభలు పెట్టిండు, అంతవరకు నెరవేరలేదు అండి. ఎట్లా? అయితే మీరు వేసిన ప్రశ్న మంచిగున్నది. ఒక మాట ఏంటంటే, మీరు 2002లో చేనేత ఉద్యమం పోచంపల్లి కేంద్రంగా 27 రోజులు రిలే నిరాదీక్షలు చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం స్పందించని కారణంగా 3 రోజులు ఆమరణ కూర్చోవడం జరిగింది. నేను 76 గంటలు ఆమరణ కూర్చోవడం జరిగింది. అప్పుడు మా దగ్గర కేసీఆర్ వచ్చాడు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఈ సమస్యల గురించి తెలుసుకోవడానికి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి మమ్మల్ని పరామర్శించినటువంటి 2 నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ దురదృష్టం ఏంటంటే, సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడి మాదిరిగానే ఉన్నాయి. కానీ వాళ్ళు మమ్మల్ని వచ్చినటువంటి పరామర్శించిన లీడర్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది, కానీ మా దరిద్రం ఇంకా పోలేదని సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళు మమ్మల్ని ఒక ఓటర్గానే చూస్తారు తప్ప సమస్యను పరిష్కరించడానికి ఏ నాయకుడు కూడా ప్రయత్నం చేస్తలేదు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతవరకు న్యాయం జరిగింది? మొన్న రీసెంట్గా వచ్చిన రేవంత్ రెడ్డి ఎట్లా న్యాయం చేసినారు మీరు? అయితే మేము తెలంగాణ వచ్చిన తర్వాత 2014 వస్తే 16 వరకు కూడా బడ్జెట్ పెట్టకపోవడం కారణంగా రాజోలి కేంద్రంగా 2016 బస్ యాత్ర ప్రారంభించి పోచంపల్లి కేంద్రంగా ముగించడం జరిగింది. అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చి జోడా విధానం తీసుకొచ్చి గతంలో ఎన్నడూ పెట్టని విధంగా 373 కోట్లు ప్రత్యేక బడ్జెట్ పెట్టి స్కీములు మంచిగా కాదంటలేదు. కానీ ఆచరణకు వచ్చేసరికి వాళ్ళు అమలు విషయంలో నిర్లక్ష్యం వల్ల ఆ స్కీములు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు కూడా ఇలా ఏడాది తర్వాత కళ్ళు తెరిచి ఈ రంగం ఉన్నది ఈ రాష్ట్రంలో అని చెప్పని వారు నిన్ననే ఒక జీవో తీసుకొచ్చి కొన్ని పథకాలు పొదుపు కావచ్చు, మిగతా బీమా కావచ్చు, ఇవన్నిటి కూడా వాళ్ళ కార్యాచరణ ప్రారంభించారు. ముఖ్యంగా ఏంటంటే మంచిదే, కానీ శాస్త్ర పరిష్కారం ఒకటే. మళ్ళీసారి కూడా మేము అదే చెప్తున్నాము, సహకార వ్యవస్థను పటిష్టం చేయాలి. రుణమాఫీ తీసుకున్నటువంటి వాళ్ళు 2017 నుంచి రుణమాఫీ అనౌన్స్ చేయడం జరిగింది. దాని తక్షణమే రుణమాఫీ చేసి చేనేత రంగంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలని సందర్భంగా మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అంటే డిమాండ్స్ ఏమేమి కోరుకుంటారు ఇప్పుడు? అదే మేము ముఖ్యంగా నిన్న ప్రకటించినటువంటి స్కీమ్లు మంచిగా కాదంటలేము, తాత్కాలిక ఉపశమనం గురించి. అవి శాస్త్ర పరిష్కారానికి మటుకు ఈ చేనేత రంగాన్ని కాపాడాలని సహకార వ్యవస్థను పటిష్టం చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మీ లెక్క ప్రకారం చేస్తా అంటారా? వాళ్ళు 2 సార్లు కూడా ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రకటించాడు, అనౌన్స్ చేసాడు. మేము కూడా వెళ్ళాము హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో. అక్కడ వాళ్ళు చెప్పి 2 లక్షల రుణమాఫీ తప్పకుండా చేస్తానని మాఫీ అనడం జరిగింది. సహకార సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు వచ్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంపై యువజన కాంగ్రెస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా ఆదివారం అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో శనివారం రాత్రి నుండే బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టులు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్యామ మల్లేశం ను హైదరాబాద్ లో ఆయన ఇంట్లో అరెస్టు చేశారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ను భువనగిరిలో అరెస్టు చేసి బీబీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను భువనగిరి టీచర్స్ కాలనీలో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముగ్గుల పోటీలకు వచ్చిన ఎమ్మెల్యే కుంభంను అడ్డుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మోత్కూరు పర్యటనను రద్దు చేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి పేర్కొంది. పట్టణం నుండి పల్లెబాట పట్టిన జనం. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి నెలకొంది. పండుగ సందర్భంగా పట్నం నుండి పల్లెబాట పట్టారు జనం. హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రంగంలోకి దిగిన ఐజీ సత్యనారాయణ రోడ్ల మీద వాహనాలు నిలవకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఐజీ ఆదేశం జారీ చేశారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందిని కోరిన ఐజీ సత్యనారాయణ. కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ మత ఔన్నత్యాన్ని, భారతదేశ సాంస్కృతిక చారిత్రక వారసత్వం వైభవాన్ని ప్రపంచ సర్వమత మహాసభలో చాటి చెప్పారు స్వామి వివేకానంద అన్నారు. తన ప్రసంగాలతో భారత జాతిని మేల్కొల్పారన్నారు. దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు వారికి కర్తవ్యాన్ని బోధించారు స్వామీజీ అని పేర్కొన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కోరారు. స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలన్నారు హరీష్ రావు. పోలీస్ ఉద్యోగాల కోసం విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేసిన ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. నిరుపేద విద్యార్థులు సైనిక గ్రూప్ ద్వారా సెంట్రల్ స్టేట్ పోలీస్ జాబ్స్ కోసం 50 సెట్ల ఉచిత పుస్తకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఉదయం 50 మంది విద్యార్థులకు ఉచితంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నిధులతో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. బండారి ప్రసాద్ ముదిరాజ్ సైనిక గ్రూప్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ నేతృత్వంలో మరికొంతమంది విద్యార్థులకు పోలీసులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బిర్లా ఐలయ్య సహకారంతో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈరోజు సైనిక గ్రూప్ ఆధ్వర్యంలో బండారి ప్రసాద్ గారి నేతృత్వంలో గత 2 సంవత్సరాల కింద ఒక సంస్థ స్థాపించి
పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ ద్వారా జాబ్ల కోసం చదువుకోలేనటువంటి నిరుపేదలకు ఒక 4 బుక్స్ సప్లై చేసి వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ద్వారా ఉద్యోగాల ఎంపిక కావడం కోసం, పేద విద్యార్థుల కోసం వీళ్ళు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. మీ సంస్థకు మా బిర్లా ఫౌండేషన్ అన్ని విధాల అండ ఉండి ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోవడానికి స్టడీ మెటీరియల్ సప్లై చేసినటువంటి మీ సైనిక్ గ్రూప్ నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మా బిర్లా ఫౌండేషన్ ద్వారా ఒక 50 మందికి 4 సెట్ల చొప్పున మెటీరియల్ సప్లై చేయడానికి ఇక్కడ ప్రసాద్ గారు కోవడం, అదేవిధంగా ఇంకా ఎంత విద్యార్థులకైనా స్టడీ మెటీరియల్ సప్లై చేయడానికి ముందుకొస్తా. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలటువంటి విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయిలో జాబ్లు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ స్టడీ మెటీరియల్ సప్లై చేయడం నిజంగా సైనిక గ్రూప్ను అభినందిస్తూ, ఒక ఉద్యోగం చేసుకుంటూనే పేదల కోసం మీరు పాటుపడుతున్నటువంటి ఈ కృషి గొప్పదని తెలియజేస్తూ, మీ సైనిక గ్రూప్కు మా బిర్లా ఫౌండేషన్ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. నిరుపేద విద్యార్థులని లక్ష్యంగా చేసుకొని సైనిక గ్రూప్ని 2 సంవత్సరాల క్రితం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. పేద విద్యార్థులు మేము పేదరికం నుండి చదివి జాబ్స్ సంపాదించి నాలాంటి కానిస్టేబుల్స్, ఆర్మీ, సిఆర్పిఎఫ్, ఐటీబీకి సంబంధించిన సోల్జర్స్ అందరం కలిపి సైనిక గ్రూప్ని స్థాపించడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. పేద విద్యార్థులకు అండగా మా గ్రూప్ తరఫు నుంచి వెళ్ళి వాట్సాప్ గ్రూపుల ద్వారా వీళ్ళని బలోపేతం చేస్తూ వాళ్ళకి చదివి జాబ్ సంపాదించడానికి మార్గం వాట్సాప్ ద్వారా పీడిఎఫ్లు, బుక్స్ ఇట్లా పంపిణీ చేస్తూ దాతల ద్వారా బుక్స్ని పంపిణీ చేసి వాళ్ళకి జాబ్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే మన ప్రీతమ నాయకుడు ఆలయ ఎమ్మెల్యే గారు బీర్లాలే అన్నగారు ద్వారా కూడా 50 సెట్ల బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేసి వీళ్ళ ద్వారా ఈ బుక్స్ ద్వారా ఇందులో ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు జాబ్ సంపాదించడం ద్వారా అన్నగారికి కానీ మా గ్రూప్కి కానీ మంచి జరగాలి. ఇంకా చాలామందికి ఇలాంటి వాళ్ళకి కూడా నిరుపేదలకి సహాయం చేయాలని, ఇంకా దాతలు ఎవరన్నా ఉన్నా కానీ మా సైనిక గ్రూప్ని కాంటాక్ట్ కావాలి. ఈ జిల్లా ఇన్ఛార్జి నేను ఇలాంటివి చాలా కార్యక్రమాలు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. రామకపేటలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామకపేట గ్రామంలో మహనీయుడు జ్ఞాననిధి వివేకానంద జయంతి సందర్భంగా గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యువత కూర భూపాల్, సామల విజయ్ మాట్లాడుతూ వివేకానంద ఒక జ్ఞాన సంపన్నుడు, భారత జాతి గొప్పతనాన్ని, సంస్కృతిని పాశ్చాత్య దేశాలకు తెలిపిన మహనీయుడు స్వామి వివేకానంద అన్నారు. ప్రపంచ వేదికపై 1893 సెప్టెంబర్ 11వ తేదీన స్వామి వివేకానంద
చికాగో నగరంలో ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు. ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివిధ మతాలకు సంబంధించిన దేశాల ప్రముఖులు ఎప్పుడూ ఇవ్వని విధంగా ప్రపంచం ఒక వసుదైక కుటుంబమని స్వామి వివేకానంద బోధించి ఇచ్చిన 15 నిమిషాల సమయంలోనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించి ప్రపంచమంతా ఒక్కటే అని చాటి చెప్పారు. ఈ రోజును ప్రపంచ సోదర సోదరీమణుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఇది మన దేశానికి గర్వకారణమన్నారు. వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు శెట్టి కనకయ్య, అనంతుల రాజేశం, అహోబిలం వెంకటేశ్వర్లు, శెట్టి దుబాయ్ రాజు, వివిధ యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు స్వామి వివేకానంద జన్మదిన వేడుకలను పురస్కరించుకొని 163వ జయంతి వేడుకలను ఈరోజు రామక్కపేట గ్రామంలో అంగరంగ వైభవంగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మనకు స్వామి గారు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో చాలా బాగా బోధించడం జరిగింది. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడంలోనే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదలుపెట్టడంతో మన భారతదేశ యొక్క ఖ్యాతిని ఆ ఒక ఇంట్రడక్షన్ తోటే తెలియజేయడం జరిగింది. మరి యువత ఏ విధంగా ఉండాలి, దేశం ముందడుగు పోవాలంటే యూత్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలని స్వామివారు చేసిన హితబోధన చాలా బాగుంటుంది. అందుకే భారత ప్రభుత్వం ఈరోజు జనవరి 12 రోజున నేషనల్ యూత్ డేగా ప్రకటించడం జరిగింది. స్వామి మెయిన్ ఒక కొటేషన్ ఉంటుంది, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ఒక్క కొటేషన్ సరిపోతుంది. ప్రతి మనిషి నీ యొక్క అత్యున్నత శిఖరాలను దాటడానికి ఏ విధంగా తనను తాను తక్కువ అంచనా వేయకుండా నీ లోపల అన్ని సామర్థ్యాలు ఉన్నాయనేది స్వామి చెప్పే కొటేషన్ ఉంటుంది. మరి యువత మెయిన్, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం. మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం. మనం దీనిని యువతను ఒక అడ్వాంటేజ్ తీసుకొని భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు పోవడానికి స్వామి ఇచ్చిన హితబోధనలు కానీ ఇవన్నీ చాలా అవసరపడుతుంటాయి. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ఇటు ఆధ్వర్యంలో ఎన్నో స్కిల్స్ ప్రోగ్రామ్స్ త్రూఅవుట్ ద ఇండియా, భారతదేశం మొత్తమున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనకు హైదరాబాద్లో తీసుకున్నా కూడా 15 లాంగ్వేజెస్, హాస్పిటల్ ట్రస్ట్, స్పిరిచువల్ ఎన్నో రకాలుగా రామకృష్ణ మఠం తోడ్పడుతూ ఉంది. స్వామి తత్వశాస్త్రంలో అగ్రగణ్యుడు మరియు భక్తి, వేదాంత ఇట్లాంటి వాటిపైన ఎన్నింటిపైన బోధనలు చేసిన వ్యక్తి మన స్వామి వివేకానంద. గురువు గారు రామకృష్ణ పరమహంసను ప్రియ శిష్యుడిగా ఉంటూ అమ్మ శారదామాయి యొక్క ఆశీస్సులతో స్వామి ఈ విధంగా ప్రపంచంలో గొప్పవాడుగా ఎదగడం జరిగింది. To youth, but however youth is diverting from the actual agenda which India is expecting. People are avoiding from that to, they are addicted for the drugs, addicted for the unnecessary stuff where, they are directly or indirectly they are degrading themselves, as well as they are not growing up where actually India is looking for. Vivekananda gave wonderful knowledge for the youth where and how youth is required for growing India. So whenever we realize what is the actual point of Vivekananda or India expectations, when we look into that and when we grow towards that, definitely we can expect a wonderful India where we can see India in the top. కొండపోచమ్మ సాగర్లో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కొండపోచమ్మ సాగర్ సందర్శనకు వచ్చి 7 అబ్బాయిలలో 5 అబ్బాయిలు ప్రమాదవశాత్తు సాగర్లో పడి మృతి చెందిన విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని విచారాన్ని వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలు శోకసంద్రంలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. సాగర్ సందర్శనకు వచ్చినప్పుడు వారికి ప్రికాషన్స్ ఇవ్వకపోవడం, ఇక్కడ సరైన సెక్యూరిటీ లేకపోవడం, పెట్రోలింగ్ చేయకపోవడం వల్లనే ఈ తప్పిదం జరిగిందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమని, కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. దీనికి పూర్తి నైతిక బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలని కోరారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాగర్ కట్ట చుట్టూ ఒక ఎస్ఐతో పాటు 10 మంది కానిస్టేబుళ్లు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ సందర్శనకు వచ్చే ప్రజలను అప్రమత్తం చేస్తుండేవారన్నారు. మరియు సెక్యూరిటీ కూడా
పూర్తి స్థాయిలో బాధ్యతలు వహించేది అన్నారు. ఇంత పెద్ద ఎత్తున 5గురు చనిపోవడం ఇది మొదటిసారి అని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఒక్కటే కుటుంబం నుండి 2 అన్నదమ్ములు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న వీరోచిత పోరాటం భావితరాలకు చాటి చెప్పాలని వడ్డెర సంఘం సిద్దిపేట జిల్లా నాయకులు రేపాక స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముఖ్య అతిథులుగా డిఆర్ఓ ఆఫీసర్ మరియు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రేపాక సంపత్, పోదాసు మల్లేశం, కడవేర్గు మహేష్, వడ్డెరకుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ జోహార్ స్వతంత్ర సమరవీర, జోహార్ స్వతంత్ర సమరవీర, జోహార్ వడ్డే ఓబన్న గారికి జై వడ్డెరా, జై వడ్డెరా. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సిద్దిపేట నుండి కరీంనగర్ కు 2 బస్సులను ఏర్పాటు చేసిన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం అన్నారు. సిద్దిపేటలో పాత బస్టాండ్ వద్ద 3 గంటలకు పైగా కరీంనగర్ వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తున్నా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు హత్తు ఇమాం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు హరికృష్ణ సూచన మేరకు హత్తు ఇమాం ఆర్టీసీ డిపో కంట్రోలర్ దగ్గరికి వెళ్లి సమస్యను వివరించారు. వెంటనే స్పెషల్ బస్సులను వేయించాలని కోరడంతో వెంటనే కరీంనగర్ కు 2 బస్సులను ఏర్పాటు చేశారు. బస్సులను ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నందుకు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ పూజల హరికృష్ణ హత్తు ఇమాంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండగ సందర్భంగా ప్రయాణికులు ఎక్కువగా తమ స్వగ్రామానికి వెళ్తుంటారని ఎవరికి ఇబ్బంది కలగకుండా బస్సులను సకాలంలో ఉండేలా చూసుకోవాలని ఆర్టీసీ అధికారులను కోరారు. బస్సులు అదనంగా అవసరం ఉంటే తప్ప దృష్టికి తీసుకువస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి అదనంగా బస్సులు ఏర్పాటు చేసేలా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భైరి సాయి, అనిల్ కుమార్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నస్కల్ రాంపూర్ రహదారి నిర్మాణం కోసం గ్రామస్తులు రీలే నిరాహార దీక్షలు చేపట్టడంతో ఆ విషయమై వారు స్పందించారు. ఎమ్మెల్యే రోహిత్ రావు దృష్టికి తీసుకువెళ్లి గతంలోనే రోడ్డు సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంట్రాక్టర్ తో మాట్లాడి పని ప్రారంభించాలని ఆదేశించారు. అయినప్పటికీ సదర్ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కావడం వల్ల పనులు ప్రారంభించలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ప్రజల సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయని, తప్పనిసరిగా రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడతామని, గ్రామస్తులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమర సీనారెడ్డి, వై వెంకటేశం, లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.